హాయ్ గైస్, సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ చిత్రం మంచి వాళ్ళకి మంచివాడు విశేషాలు మీకోసం. నిర్మాత భావనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు విజయ నిర్మల, నగేష్, కైకాల, ప్రభాకర్ రెడ్డి మొదలగు వారు నటించారు. ఈ సినిమా కథ ధర్మపురి అనే రాజ్యంలో రాజు తమ్ముడు కైకాల అన్నను వదిలిను హత్య చేసి నిధిని కాజేయాలని ప్రయత్నిస్తాడు. అయితే రాజు ముందుగానే నిధిని ఒక చోట భద్రపరిచి ఆ రహస్యానికి సంబంధించిన పత్రాలను 2 పథకాల్లో దాచి తనకు విశ్వాసపాత్రుడైన నాగమ్మ నాయకుడికి ఇస్తాడు. అయితే కైకాల ఇది గమనించి నాగమ్మ నాయకుడిని కూడా చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ నిధి రహస్యం గల పత్రాలను చిన్న కేశవికి ఇచ్చి ప్రాణాలు విడుస్తాడు నాగమ్మ నాయకుడు. అయితే కైకాల, అతని అనుచరులు ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజులు చిన్న కేశవిని బంధించి తీసుకుపోయి తీవ్రంగా హింసిస్తారు. ఇతని కొడుకే కృష్ణ, ఇతని పేరు రంగా, విజయ నిర్మల పేరు సాకి. అయితే రంగా సాకి సహాయంతో ఆ దృష్టులను మట్టుపెట్టి ఆ నిధిని ఎలా కాపాడారనేది మిగతా కథ. సాకి ఎవరనే విషయం చాలా ఇంట్రెస్ట్ గా క్లైమాక్స్ రూపొందించారు కేఎస్ఆర్ దాస్ గారు. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ సమీపంలోని దేల్వాడ గ్రామంలో చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకి సంగీతం చల్లపల్లి సత్యం, పాటలు దాశరథి, సి నారాయణ రెడ్డి, ఆరుద్ర, శ్రీశ్రీ. ఏ ఊరే మొనగాడ, ఏ ఊరే సోగ్గాడ అనే ఒకటి, పిల్లా షోకిల్లా పిలిచే సంధివేళ అని ఒకటి, వెండి మబ్బు విడిచింది వింత దాహం వేసింది ఒకటి, లేనే లేదా అంతం, లేనే లేదా దారి, రాధా విముక్తి రానే రాధా పాటలు కూడా సూపర్ హిట్. ఈ సినిమా జనవరి 14న 1973 సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. దీనిలో కృష్ణ గారి గెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు.